కిష్కింధాపురి మూవీ థియేటర్‌లో చూస్తున్నప్పుడు నాకెక్కడ కూడా బోర్ అయితే కొట్టలేదు. సినిమా చాలా బాగుంది. ఫుల్ అంటే త్రూఅవుట్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకెక్కడ కూడా ల్యాగ్ గాని, అదేవిధంగా ఆల్రెడీ ఎక్కడ చూసిన ఫీలింగ్ అయితే రాదు. బట్ ఈ సినిమాని డైరెక్టర్ తీసిన విధానం అయితే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే గాని, డైరెక్షన్ గాని, అదేవిధంగా విజువల్స్ గాని చాలా బాగున్నాయి మూవీ అయితే. నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి హారర్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇలాంటి భయం అనేది నేను అప్పట్లో చాలా రోజుల క్రితం అయితే మన 'చంద్రముఖి' సినిమాలో చూపించారు. అలాంటి అలాంటి ఒక స్కేరీ అదేవిధంగా ఒక హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ లాంటి ఒక మూవీ అయితే చాలా రోజుల తర్వాత చూశాను. ఈ మూవీలో నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 'బెల్లంకొండ శ్రీనివాసన్' ఎంత కమ్‌బ్యాక్ ఇస్తాడైతే అనుకోలేదు. ఇక మెయిన్‌గా 'అనుపమ పరమేశ్వరన్' అయితే చెప్పనక్కర్లేదు. తను ఆ క్యారెక్టర్‌లో చాలా బాగా చేసిందని చెప్పొచ్చు. ఆ ఒక యాక్షన్ అంటే క్లైమాక్స్‌లో వచ్చే ఆ సీన్స్ గాని చాలా బాగుంటాయి. అదేవిధంగా సీన్ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఎలా ఎలా తీస్తారు అని కూడా చాలా బాగా ఊహించలేని మూవీ అయితే చాలా బాగుంది. సో, మెయిన్‌గా చెప్పాలంటే ఆ యొక్క ఏదైతే దెయ్యం క్యారెక్టర్ అయితే చేశారో అతను చాలా బాగా చేశారని చెప్పొచ్చు. అదే సెకండ్ హాఫ్ మొత్తం చాలా సెంటిమెంట్ గాను, చాలా అదేవిధంగా చాలా స్కేరీ గాను, చాలా సస్పెన్స్ గాను ఉంటది సెకండ్ హాఫు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా కొంచెం అక్కడక్కడ కామెడీ తోటి, సెకండ్ హాఫ్ మొత్తం చాలా భయంగాను మెయిన్‌గా చెప్పాలంటే కొన్ని కొన్ని చోట్లయితే నేనైతే చాలా కొంచెం భయపడ్డానని చెప్పొచ్చు. కొన్ని భయపడే సీన్స్ కూడా ఉన్నాయి. ఇక చెప్పాలంటే కొంచెంమంది సినిమాలో చెప్పాలంటే కొంచెం హారర్ ఎక్కువనే ఉంటుంది. సడెన్‌గా స సడెన్ సడెన్‌గా వచ్చే ఎలివేషన్ సీన్స్ గాని, బ్యాక్‌గ్రౌండ్ గాని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మెయిన్‌గా చాలా బాగుంది. అంటే దెయ్యం వచ్చే సీన్స్ అప్పుడు చాలా బాగా తీశారని చెప్పొచ్చు. ఇక ఈ మూవీలో చెప్పాలంటే మెయిన్‌గా క్లోజప్ షాట్స్ చాలా బాగున్నాయి. అంటే దెయ్యం వచ్చేప్పుడు గాని క్యారెక్టర్స్ చూపించేప్పుడు క్లోజప్ షాట్స్ అయితే మనకు కొంచెం భయంగా అనిపిస్తాయి. ఫైనల్‌గా చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ఒక మంచి మూవీ చూడొచ్చని చెప్పొచ్చు. దే మెయిన్‌గా చెప్పాలంటే మూవీ చాలా బాగా నచ్చింది. థియేటర్‌కెళ్ళి ఈ మూవీ థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా. అలాంటి మూవీ అని చెప్పొచ్చు. నేను చెప్పాలంటే అంటే మూవీ చాలా బాగుందని చెప్పొచ్చు. కొంచెం భయపడ్డానని చెప్పొచ్చు. సో, థాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ ద వాచ్.